వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెంటనే మా డబ్బులు మాకి లేకపోతే అతనికి ఏదైనా జరిగితే నీకు శిక్ష పడుతుంది. పడితే పడని, ఆత్మహత్య కంటే హత్య బెటరు. ఇయ్యరా మా డబ్బు కక్కు, వెంటనే కక్కు. వద్దు, దగ్గరికి రావద్దు, వద్దు. మాట్లాడవేరా, మాట్లాడు. చాలా థ్యాంక్స్ అయ్యా, సమయానికి వచ్చి కాపాడా. నీ సంగతి నేను చూసుకుంటాను. కొంచెం నాతో సెషన్కి వస్తారా? షూర్, కమాన్ కమాన్. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎన్కౌంటర్ చేయడానికి. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. తెలుసుకోవడానికి నీదేమన్నా అన్నమయ్య కదట్రా, దొంగ రాసుకెళ్ళి కదే కదా. మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నావు. ఆ డబ్బుని కోటీశ్వర్లకి లోన్గా ఇచ్చావు, బ్యాంకుని దివాళా తీయించావు. సిగరెట్ తాగితే గుండె పాడవుతుంది, లిక్కర్ ఎక్కువైతే లివర్ పాడవుతుంది. నీలాంటి స్కౌండ్రల్స్ ఉంటే సొసైటీ పాడవుతుంది. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఏ ఫోన్ వస్తుందా? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదమ్మా, డైరెక్ట్ గా సీఎం పేషి నుంచి. చూసుకుని ఎవరు? హలో, ఎవరు? చైర్మన్ గారా? సారీ సార్, 5 నిమిషాల ముందే ఎన్కౌంటర్ లో చనిపోయాడు. హలో, నేను బ్యాంక్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఏసీపీ రంజిత్ కుమారు. మూర్తి, మూర్తి లాగర్ కి సెక్యూరిటీ లేకుండా 50 కోట్లు జీకేకి లోన్ ఇచ్చావే, ఎవడ్రా జీకే? నాకు తెలీదు. మూర్తి, హలో, నేనెవరో తెలుసా? జీకే. నువ్వు జీకే అయితే నేను ఈకే రా, ఎన్కౌంటర్ కింగ్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే ఫాడు లోకం. నీ అబ్బ కోటిగా ఆ పాట ఆపరా.
నీకు పా పలకడం రాదు, ఫా అంటావు. ఆ పావన పాట ఎందుకు పాడతావు? ఎప్పటికైనా ఫా ఫలకాలని నా ప్రగాఢ ప్రయత్నం. ఫా కాదురా పా. నేనన్నది ఫానే ఫారా. నీ చెప్ప నీ పాట అంటే నాకు ఎక్కడో కాలుతుంది. ఈ పేపర్ చూడు, కాలాల్సిన చోటే కాలుద్ది. ఈ విషయం నాన్న తెలుసుందా? మీ నాన్న ఎమ్మెల్యే కదా, ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు పేపర్లు ఓ తెగ తిరగేస్తున్నారు. పవిత్రమైన అసెంబ్లీల్లో పార్లమెంటుల్లో పేపర్ న్యూస్లే సెంటర్ పాయింట్లు ఫాఫారా. ఏమయ్యా ఎమ్మెల్యే, పేపర్లో ఏం రాశారో చూసావా? అన్ని చూశాను. రంజిత్ కుమార్ ని హైలైట్ చేసి రాశారు. ఎవడయ్యా రంజిత్ కుమార్? కొత్తగా వచ్చిన ఏసీపీ. వాడు మన చైర్మన్ కాల్చి చంపుతుంటే మీరంతా ఏం పీకుతున్నారని జీకే మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెబుతాం? డాడీ, ఈ డ్రెస్ వేసుకుని బ్యూటీ కాంటెస్ట్ వెళ్తే నేను బ్యూటీ క్వీన్ అవుతానా? Of course, my child. Definitely. Definitely you're going to win it. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్. Okay. నువ్వు లోపలికి వెళ్ళు. పదవే, లోపల పద. పద. బావా, మనకింతకాలం అండగా ఉన్న బ్యాంక్ చైర్మన్ అనవసరంగా ఎన్కౌంటర్ అయిపోయాడు. అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది, డీటెయిల్స్ ఎంతవరకు తెలియలేదు. ఆయనే జీకే. మాట్లాడు, మాట్లాడవయ్యా. నువ్వే మాట్లాడవే బాబు. నమస్కారం సార్. మనకు మేలు చేసిన బ్యాంక్ చైర్మన్ ని ఒక పోలీస్ ఆఫీసర్ లేపేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? సీఎం పేషీ నుంచి నేను ఫోన్ చేయించాను సార్, కానీ అప్పటికే వాడు ఎన్కౌంటర్ చేసేశాడు. లేదు, నీ ఫోన్ వచ్చాకే వాడి ఎన్కౌంటర్ చేశాడు. 50 కోట్లు తీసుకున్న జీకే ఎవరని బ్యాంకు మూర్తిని అడగడం నేను విన్నాను. విశ్వాసం ఉన్నవాడు కాబట్టి అతను మ్యాటర్ లీక్ చేయలేదు. అసలు ఆ రంజిత్ కుమార్ ఎవడో, వాడి వీక్నెస్ ఏంటో తెలుసుకుని దెబ్బ కొట్టండి, లేదా ట్రాన్స్ఫర్ చేయించండి. లంచాలకి రౌడీ వెంకటపతి గాడి లారీ మీద, గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసేయమంటారా? పోయిన జనవరిలో మన 4775 లారీ తగలబడితే ఏమైంది? ఒక్కేసిన వేటి లగ్గెత్తుకుపోయి ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే. వీళ్ళేం తక్కువ తిన్నారా? వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు. మరైతే ఒకటికి లెఫ్ట్, రెండో వాడికి రైట్ లెగ్ తీసేయమంటారా? ఓ సోస్, తీసేస్తే మళ్ళా డ్రైవర్లను పెట్టుకునే తెలిసేట్లా నాకు లేవేటి. వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు, గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు. మనకేటి చేస్తారేటి? లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తా, డ్రైవర్లందరినీ ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే. అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారనుకుంటున్నావా? అయ్యారు, మనం పేసాదం కూడా తిన్నాం కదేటి. అమ్మాయి కూడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు. కూలివాడు కూలివాడిగానే ఉండాలి, లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి. ఓకే? కానిస్టేబుల్ సార్, ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది, నువ్వు చూడు. అమ్మో, ఏదో ఉంది సార్. ఏముందిరా ఇందులో? కోడిగుడ్లో ఏముంటుంది సార్? ఏమీ లేదా సార్? ఏమిటి సార్ అన్యాయం? సార్ సార్ కావాలంటే 4 గుడ్లు తీసుకోండి, అంతేకాని. ఏంట్రా, నువ్వు నాకు లంచం ఇస్తావా? అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట. సార్ అన్యాయం సార్. ఏందే, ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా? కోడిగుడ్లోకి వాచ్ ఎలా వెళ్తుంది సార్? పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట. ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచీ పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా.
నమస్తే సార్. ఎంత తాగేవరా నోరింత కంపు కొడుతుంది? ఏమిటి సార్ మీరనేది? నేను తాగానా? లేకపోతే నేను తాగానా? నీ అబ్బా. ఏంట్రా ఎదురు చెప్తున్నావు? తాగా తాగరా. ఏరా పీకల దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా ముసలి నాయాల? కుదరదయ్యా, కుదరదు పెట్టయ్యవయ్యా ఫోను. నీకే తీసుకో. ఏమిటి సార్ ఇది? గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా? ఏమన్నావు? టైరా? నీకిచ్చింది పాత టైరా? మా లక్ష్యం చూడండి, మొహం వెలిగిపోతుంది. సార్ ఈ డబ్బంతా నీకే. ఇదే 1960 అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు. 1970లో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు. 1980లో అందంగా కవర్లో పెట్టి అందించారు. నాది 1990 స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్. నేతాజీ అంటే మీరేనండి? అవును. అయితే ఏంటి బే? అయ్య బాబాయ్ ఏంటంటారేంటండి? మీకోసం ఎదురు చూస్తున్నాండి బాబు. మీరు వస్తే ఇవన్నీ పెట్టమన్నారండి బాబు. సారా సాలేదనుకోండి లారీలో తెచ్చేస్తానండి. చికెన్ సాలపోతే లారీ వేసుకెళ్ళి చికెన్ 65, మటన్ 56, మడిసి 96 తెచ్చేస్తానండి. మనిషి 96? ఏం బే వేళాకోళంగా ఉందా? రై వీడిని జీప్ ఎక్కించండి. మనిషి 96 అంటే ఎత్తి కొడితే హెడ్ లైట్ బద్దలై 96 ముక్కలవుతుందని. ఎవడరా నువ్వు? లారీ డ్రైవర్. నార్మల్. ఏంటి బే నడి రోడ్డు మీద న్యూసెన్స్? మీకు పార్టీ ఇద్దామని. ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏరా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తాగి జీప్తో నా లారీ గుద్దుతావా? ఏమిటి సార్ ఈ అన్యాయం? మీ చేతికి సంఖ్యలు వేసింది ఎవరండి? నేనే వేశాను. వీళ్ళిద్దరూ ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు. అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపబోయారు. వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను. కేసు రాసుకోండి. రాయకపోతే ఈ తాళం చెవి నా దగ్గరే ఉంటుంది. కేసు రాస్తే కోర్టులో కలుద్దాం. లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంఖ్యలు మీ ఎస్పీ గారు ఎత్తిస్తారు. ఎవడు వాడు? నీ ఎదురుగానే ఉన్నాడు. ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. నువ్వే పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు? కొండంత అభిమానాన్ని. ఏం చేసుకుంటా ఆలడొక్కేసి మా సైడ్కి వచ్చే డబ్బిస్తాం. డబ్బు నాకు కాదు, మీ దగ్గర బానిసల్లో పనిచేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి. అమ్మో ఇన్ని డిమాండ్లే. 3 నెలల బోనస్ ఇయ్యాలా? వెంటనే జీతాలు పెంచాలా? డ్రైవర్లు రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తారా? టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేయాలా? డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా? యో
ఇవన్నీ చేస్తే ఏంటి మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా? మా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం. ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు? మాదంతా ఒకటే కులం, మోటార్ కులం. ఆటో నడిపినా, టాక్సీ నడిపినా, లారీ నడిపినా, ట్రాక్టర్ నడిపినా నడిపేది డ్రైవరు, అతను మావాడు. రెంచి పట్టుకున్నా, సుత్తి పట్టుకున్నా అతను శ్రామికుడు, మావాడు. మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కులం మొత్తం తేలిటీగల్లా వెంటాడతాం. వారం రోజుల్లో మా సమస్యల పరిష్కారం కావాలి, లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి. ఏంటట తడిగడుతున్నారు? నేనేం పారిపోను. నీ పొగరు స్టేషన్ లో వదిలిస్తాం రా. చొక్కా వదులు. ఆడెవరనుకున్నారు? వదలవయ్యా. ఎక్కువగా మాట్లాడితే నిన్ను జీపేకిస్తాం. కమాన్. ఇతనే సార్ నాకు సంఖ్యలు వేసింది. ఎంత పొగరా నీకు? మిస్టర్, అతను ఎవరో తెలిసే చెయ్యెత్తావా? చెయ్యి ఎత్తలేదు, ఎత్తిన చెయ్యి నాపాను. లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు. పోలీస్ ఉండొచ్చా సార్ పొగరు? షటప్. తొందరపడి రైచోమాకండి, బ్యాటరీ వీక్ అయిపోతుంది. యూ ఆగండి. ఒక డ్రైవర్ ని లోపల పెడితే మిగతా డ్రైవర్లు ఊరుకుంటారు అనుకున్నారా? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. రెచ్చగొట్టే స్లోగన్స్ ఇస్తే మీ అందరినీ అరెస్ట్ చేస్తాను. ఎంతమందిని చేస్తారు? సాయంత్రానికి ఆంధ్ర మోటార్ సర్వీస్ అంతా స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఎంతమందిని జైల్లో పెడతారు? సార్, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది. ఎందుకైనా మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి. ఆవేశపడకండి, మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం. దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా, జాగ్రత్త. మాకు ప్రాణాలు అక్కర్లేదు, న్యాయం కావాలి. మా బాలయ్యని, గురుమూర్తిని, వెంకటపతిని విడిచిపెట్టండి, లేదా ఆగండి. కర్రలు, రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు, గోండాలది. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిలిచ్చి బయటికి తీసుకొస్తాను. అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. అండర్స్టాండ్? ఎస్ మేడం. చెప్పండి. నువ్వుండు. లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు? నేనే గురు. సన్నాసి, ఆయన కొడుకును కొట్టారని తెలిస్తే ఎంత బాధపడతారు? సార్, మీ అబ్బాయి దౌర్జన్యాలు మరీ మితిమీరిపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది. సారీ నువ్వెందుకయ్యా చెప్పడం? కాకి బట్టలు వేసుకుని డ్యూటీ చేసే ఒక లైసెన్సులు గూండాకి నేతాజీ అనే ఓ మహానుభావుడు పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి. నన్నెందుకు కన్నావు? ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను అసలు నీ కొడుకునేనా? దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు. కన్న కొడుకు కన్నా ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గాడు ఎక్కువయ్యాడా? వాడికి బెయిల్ ఇచ్చావు? అది నా వృత్తి ధర్మం. నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా? కంగ్రాచులేషన్స్, శుభవార్త చెప్పావు. నాకు తెలుసు, 10 మందిలో కొడుకుని వెధవను చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకును కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే, ఓ నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను. సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి? మొగుడు లాయరు, కొడుకు పోలీస్ ఆఫీసరు, పైగా సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కొరువు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి ఆ తర్వాత అదే కొరువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో. పో బయటికి. పోతా, కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంతకాలం రక్షిస్తావో చూస్తా. వాడి కోసం అవసరమైతే నేను చస్తాను, కానీ దయచేసి నా తల కొరువు మాత్రం నువ్వు పెట్ట ప్లీజ్. అబ్బా, తల మీద టోపీ పెట్టుకుంటేనే ఇంత జిడ్డు గారుతుంది, లేకపోతే ఇకెంత వచ్చేదో. నీకు సెల్యూట్ కొట్టు కొట్టి చేరు ఉప్పు పుడుతోంది, దుమ్ము దులుపుకునే ఓపిక లేదు. ఆ వంక పెట్టుకున్న నేను దులపక్కర్లేదులేండి. అబ్బా,
పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాను కసి కక్కేశారుగా. వేడి చాలేదా? ఎక్కువైందమ్మా. వచ్చేస్తున్నా చూడండి. ఈ బకెట్ లో తన్ను ఉన్నాయి, ఆ బకెట్ లో వేడి ఉన్నాయి. కలిపి పోసేసుకోండి. ఇదిగో వచ్చేస్తున్నా. లలిత త్వరగా తలదుకో. ఇదిగో నీ నా షూస్. అబ్బాబాబా నాకేమో 4 చేతులు ఉన్నాయట్రా. ఆ మంచం కింద ఉన్నాయో చూడు. సరిగా కూర్చోవే, పాపడి సరిగా రాదు. అబ్బా అబ్బా మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకొచ్చిందిరా డాబు వేద్దావా. నమస్కారం అమ్మా. వెళ్ళి హాల్లో కూర్చోండి. నమస్కారం అమ్మా. ఇందాక పెట్టారుగా. సారీ అమ్మా. ఏమిటి విషయం? నా పేరు రంగనాయకులు, కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ని. మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరు ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్లుగా పనిచేసేవారు. స్మగ్లింగ్ అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగం నుంచి తీసేశాను. అటువంటి వెధవల కోసం మీరు ఎస్ఐని సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను. నమస్తే మేడం. ఈ ఎస్ఐ మీకు చుట్టమా? లేదండి. ఫ్రెండా? లేదండి. మరెందుకు వచ్చారు? మీరు అనవసరంగా అల్లరవుతారేమోనని. సానుభూత. లుక్ మిస్టర్ రంగనాయకులు, ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చావు. నేను ఇంకా మిమ్మల్ని వెళ్ళమలేదు. పనిగట్టుకుని ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ ఎస్ఐతో మీరే నేరం చేయించుంటారు. లేదమ్మా. ఆ లారీలు ఓపెన్ చేసింది మీరే. దానికి సంబంధించిన ఫోటోలు, పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి. ఇప్పుడు లేవండి. మీ లైఫ్ టీపీఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్. నా లైఫ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. మైండ్ ఇట్. వెళ్ళండి. ఎందుకు అలా చూస్తున్నారు? 5 నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ ఇప్పుడు వాళ్ళను ఇస్త్రీ చేసిన స్త్రీ. జరదా జయమ్మను గురి చూసి కొట్టే ఉపాయం నీ పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి చెప్పు. జయమ్మకు లారీ ఉంది కదూ? బ్యాంకు లోన్ లో తీసుకున్నది కదేటి? లోన్ లో తీసుకుందా? గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు. డబ్బంతా కట్టేశాను. అప్లోడ్ తిప్పించుకున్నట్టు తిప్పించుకున్నారా లేదా? నిజమే, కానీ ఇప్పటికే లేట్ అయింది. సిలబస్ కూడా చాలా అయిపోయింది. అయితే అయింది. మా చెల్లెల సంగతి మీకు తెలియదు మేడం. మా చెల్లి రూపంలో లక్ష్మి, చదువుల్లో సరస్వతి. మీరు సంవత్సరంలో చెప్పే చదువు వారం రోజుల్లో ఉఫ్ఫను ఊదేస్తుంది. అంత తెలివిగలదైతే కాలేజీలో చేరి చదవటం ఎందుకమ్మా? మీకు పని ఉండాలిగా పాపం. నేనంటే తమాషాగా ఉందా? కాదు, మా చెల్లెలంటే మీకు తమాషాగా ఉంది. మంచి మార్కులు వచ్చినా సీట్ ఇవ్వడానికి ఆలోచిస్తానంటారేంటి? అది కదా. ఇంకా మీరేం మాట్లాడుతూ ఏం ఆలోచించద్దు. ఇప్పుడు చెప్పండి. సరే, రేపు మీ చెల్లెలు తీసుకురా. రేపా? అంత అర్జెంట్ అయితే కష్టం మేడం. ఊరు నుండి చెల్లెల్ని తీసుకురావాలి. ఈ మధ్యలో మంచి ఇల్లు చూసుకోవాలి. మనకు కావాల్సిన ఇల్లు దొరకదు. సిటీలో ఇన్ని లక్షల ఇళ్లలో నీకు ఇల్లే దొరకదా? అదే నేను అడుగుతున్నాను. హైదరాబాద్ లో ఇన్ని లక్షల ఇల్లు ఉండగా నువ్వు ఆ కాలనీలోనే ఇల్లు కావాలంటావేంటి? అదే నేను చెప్తున్నా. ఇన్ని లక్షల ఇళ్లలో ఇల్లు ఇప్పించగలవు గానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా? ఇది కూడా పాయింట్. ఆ కాలనీ పెద్ద గోలుమాల కాలనీ అయ్యా బాబు. దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు. మీరు ఈ కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా? మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా? అయ్యా, మాది ఒంగోలయ్యా. నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా. నేను నా బుడ్డ చెల్లి బతుకు తెరువు కోసం ఇవ్వరొచ్చావయ్యా. మీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెలలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటామయ్యా. భలేవాడివయ్యా నువ్వు. నీలాగా బాధల్లో ఉండేవాడి కోసమే ఈ కాలనీ కట్టింది. ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేశాను, లే. ఏరా, ఆ రోజు పెద్ద కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడి గడ్డని కాలర్ పట్టుకుంటావా? అసలు అద్దెందుకు కట్టాలయ్యా? ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు? ఇదిగో ఈ ముసలాయిని ఏమో ప్రెసిడెంట్ చేశారు. నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా. అడగండి అయ్యా, అడగండి. ఏట్రా విప్లవమా? మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి. ఏంటి లాజికల్ తో చేద్దాం అనుకుంటావా? చంపేస్తాను. మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను. దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే ఇల్లు, కొట్టేవాడిదే చెప్పు. మర్యాదగా అద్దె గడితే ఇక్కడుండు, లేకపోతే ఒంగోలు వెళ్ళిపో. ఒంగో వంగ్యా ఏమిటయ్యా ఇది? ఎవరు మీరు? ఎందుకు
ఎందుకు వచ్చారు? ఖాళీ చేయించడానికి వచ్చినాం. ఈ డబ్బా గంట ఖాళీ చేయించడానికి మీరెందుకు సార్? జీపులు డీజిల్ వేస్ట్, మేము ఉన్నాం కదా. ఏరా వాన్నే కాదు బే, ఖాళీ మొత్తం కబ్జా చేయడానికి వచ్చినాం. ఏంట్రా 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 నువ్వు ఖాళీ చేయించేది? ఖాళీ కాదు కదా నా కాలు. నీ కాలు అవసరం లేదురా, నా కాలు గోరు 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 కూడా పీకలేవు. పుట్టోడా హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీరా నాది. బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను. ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణి రా నేను. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నాడంట. మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను. తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను. పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాను. తప్పైదల్లా ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా. ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా? ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? మీరేమైపోతారో తెలుసా? ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. మూసానాయని లక్ష్మీబాయి లాగా నా చెల్లి అష్టలక్ష్మి తడాకా. అమ్మా నువ్వు వీడికే చెల్లెలివి కాదమ్మా, మా అందరికీ చెల్లెలివే. అవునమ్మా. సమయానికి నువ్వు రాకపోతే ఈ కాలనీ ఏమైపోయేదో. వద్దు, ఈ హెచ్పి గ్యాస్లే వద్దు. అనయ్య ఇదిగో అద్దా. ఓకే. వాళ్ళ మొహాన్ని కొట్టు, మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ఆహా వద్దమ్మా, ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు. మీరు ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు. ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా. మా కాలనీలో మగవాళ్ళంతా మీసాలు పెంచుకుంటాం. చెల్లెమ్మా, ఇంతమంది ఫ్యాన్స్ వదిలిపెట్టి మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే ఉందాం ప్లీజ్ చెల్లెమ్మా, ప్లీజ్ ప్లీజ్. బాబా వద్దమ్మా, ఎక్కడెక్కడ తగులుతున్నాయి. వద్దు చెల్లె, ప్లీజ్ చెల్లెమ్మా. బాబా బాబా జీవితాల్లో 1000 రూపాయలు పెట్టి 3 జీపులు 15 మంది డూప్ రౌడీలను తీసుకురమంటే 2000 మాట్లాడతావా? ఒరిజినల్ రౌడీల కంటే డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ, ఫైటింగ్ తక్కువ. పాపం దెబ్బలు తిన్నారు కదా. నీ అబ్బా ఇదే ఆ కాలనీ. బాబాయ్ ఇతను. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మురళీకృష్ణ. ఎవడో బకరా ఇంటి కోసం వచ్చినట్టున్నాడు. ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పదా. ఓకే బాబు, నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి. అమ్మా, ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట. నీ పేరేంటి, ఊరేంటి, అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరు మురళీకృష్ణ, ఊరు వైజాగ్. బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లి. చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను, ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను. అచ్చా ఇస్తా. నెలకద్ద 2000, కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి. 12,000 అడ్వాన్స్, 6,000 ఎక్స్ట్రా కావాలి బస్. ఓ సింత్యానా, ఎందుకమ్మా అంత దేనికి? అది మా పై ఇల్లండి. మీ ఇంటి పై పోర్షన్కి ఎంత ఉంటే మరి కింద పోర్షన్కి ఇంకెంత ఉంటుందమ్మా? మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను, అది నా రూల్. అదో ఫిట్టింగ్ ఉంది. ఇప్పుడు పని చేస్తే ₹1 ఎక్కువైనా ముందు కిందింట్లో ఉంటే మంచిది కదా, రోజు మిట్లెక్కద్దు. ఏమంట ఏమ్మా? రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే. మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటానమ్మా. ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది, సరేనా? ఏ పోర్షన్ తర్వాత సంగతి. ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి, లేదంటే బయలుదేరండి. అబ్బో, నువ్వు ఏళ్ళకి చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే. ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోర్షన్లు కాదు, ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి. ఈయన గారు ఏమన్నా అండర్ వరల్డ్ డానా, మాఫియా లీడరా? ఏం బాస్ చెప్పనుగా, నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో. నాకే పోర్షన్ కావాలో నేను తీసుకుంటా. అక్క అక్క, ఆ డబ్బులు తీసుకోకు. ఏరా? మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు. ఎంతమంది మాట్లాడారా? నేనెవరితో మాట్లాడలేదే. ఇంతవరకు అమ్మతోడు వాడి మొహం కూడా చూడలేదు, కానీ వాడి గురించి చాలా విన్నా. అమ్మో, మల్లేష్ యాదవ్ అంటే వాడు మనిషి కాదమ్మా.
వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మహిషాసుల మర్దిని. వాడికి దమ్మునుంటారా మనం చీల్చి చెడ్డాడుతుంది. అబ్బే అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య. అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి. అమ్మా అంత పెద్ద రౌడీని ప్రేమించడం మా వల్ల కాదమ్మా. కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో. అది కాదండి, మనందరం కలిసి. ఏమండి నాదో చిన్న డౌట్, నా పోర్షన్ లో ఏసీ పెట్టించుకోవచ్చా? అబ్బే ఎక్స్ట్రా కడతాలే. ఏమి లేదు, ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు. నువ్వెక్కడ దొరకవయ్యా బాబు? ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలు ఎవడో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా? ఏ సెకల్లో లెగ్గు పెట్టావు, కాళ్ళు కలిసిపోయింది. ఆ రౌడీ గాడు వచ్చేలోపు అందరూ పారిపోండి. పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గారితో మాట్లాడుకోవడం బెటర్. పోయి రేపటికల్లా కాలనీలా మన చిత్రాంగికి ఇల్లు ఇచ్చుండ్రా. అందరూ చూస్తున్నారు. కండ్లున్నోళ్ళు జర మూసుకోండ్రా. నమస్కారం అన్నాయ్. బాంబులు అప్పుండ్రీ. పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు. అయితే నాతో ఏంది పని? ఏం లేదన్నాయ్, కాలనీ ఖాళీ చేయించడానికి రౌడిజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు. అన్నయ్యకి అంత సీన్ లేదు, నేను మాట్లాడొస్తానని వచ్చా. అది సీను లేదా? మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వా. వెధవ రౌడీజం నువ్వును. రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది. మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలికి వచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది, బతుకు డ్రైనేజ్ అవుద్ది. రౌడీజం మానేస్తున్నావు, మానేసావు. అదండి మ్యాటరు. అన్నయ్య రౌడీజం మానేశాడు, మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి. తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య. ఉంటా, నమస్కారం. అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది, మన ముందు రాకట్టుకో కిక్ వస్తుంది. ఏం బ్రో మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు? కొడతావా? లేదన్నయ్య, ఏ కొడితే చస్తావు. నువ్వు కొడితే నేను చస్తానా? చూడుండ్రా, వీడు కొడతాడు, నేను చస్తా. కొట్రా, నువ్వు కొట్టాలే. కొట్టు. కొట్టనన్నాయ్. కొట్రా. కొట్టనన్నాయ్. కొట్రా. కొట్టనన్నాయ్. నీ సంరోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా. మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయ్. మేషం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా? డాక్టర్, సిస్టర్, కాంపౌండర్. మై గాడ్, కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది. అవును సార్, బాడీ ఇక్కడే ఉంది. ప్రాణాలు ఎట్టెళ్ళాయో ఏంటో. సార్, నా అనుభవంతో చెప్తున్నా, ఇంకో 2-3 నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు. మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి. ఏమైంది? యాక్సిడెంటా? భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్. సూసైడా? చచ్చా, అన్నయ్య మరీ అంత పిరికివాడేం కాదు. మరి ఏమైందయ్యా? నేనే ఒక చెయ్యేసా. ఏంటి, నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా? ఏం చేయమంటారు సార్, గుండెలో రాముడున్నాడు, పిడికిట్లో పరశురాముడున్నాడు. ప్రేమ ప్రేమే, పౌరుషం పౌరుషమే. మంచికి మంచి, పంచికి పంచ్. నమస్కారం బాబు. ఆ గుండాగడ్ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా? ఇదిగో, వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే. మీకోసం వండి కొట్టాను. బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా. తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి. ఏంటి బాగుండేది? ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి. మర్యాదగా చందాలు తీస్తారా, మా హీరోతో చెండాలు తీయించమంటారా? నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు? నువ్వు ఇక్కడే అడుగు ముందుకు వెయ్యదు. అదండి నా చెల్లి. నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నావు. అసలు ఒక రోజు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి. ఏంటి వదిలేది? అసలు నా చెల్లి. మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు. తెలిస్తే చంపేస్తాడు. ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో చాగినట్టు.
రా వెళ్దాం. నా బంగారం పోయింది. ఎంతో కష్టపడి సంపాదించిన బంగారం ఏమైందో హే బాబా, ఏమయ్యా? డోంట్ వరీ సార్, 24 గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇదే మాట 24 గంటల ముందు కూడా చెప్పారు. అమ్మ నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది. నొప్పేస్తే వెళ్ళేటప్పుడు తెలియదా నీకు? బంగారం అంటే ఒరిజినల్ బంగారమా? ఇంకా కూతురు కోసం దిగులు పడ్డాడు అనుకున్నామే. బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా, ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా? ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్మాల నోడితే లేచిపో. అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి చేసిన తప్పుకి తను బాధపడుతుంది. ఈసారికి క్షమించండి. చూడమ్మా, ప్రేమించడం తప్పు కాదు, ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు. మీ పెద్దవాళ్ళ మనసు బంగారం, కోట్లు పెట్టినా కొనలేని బంగారం. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా. ఏమయ్యా, ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు. ఈ అమ్మాయి నీకెలా దొరికింది? అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయి అని నీకెలా తెలుసు? ఒకప్పుడు ఇంటికి నేను ఒక ఆపలా కుక్కలా పనిచేశానండి. ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకు తెలుసు. ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు. వస్తానండి. నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా. డాడీ, బాలా వచ్చారు. నమస్కారం సార్. హలో, నాతో రా. ఇది అరబ్బుల కార్పెట్, ఆ రోజుల్లోనే 10,000 అయింది. ఇదంతా బర్మాటేక్ తో కట్టించాను. ఖరీదెంతో తెలుసుగా? ఇంగ్లాండ్ నుంచి వడ్రంగుల్ని పిలిపించి ఈ స్టైర్ కేస్ చెక్కించాను. ఈ ఫినిష్ చూసావా? కూర్చో. ఇప్పుడు చెప్పు, ఇల్లంతా చూసావు కదా? ఈ ఇంటికి అల్లుడయ్యే స్తోమత నీకుందా? ఏం మాట్లాడమే? ఈ ఇంటికి అల్లుడయ్యే స్తోమత ఉందో లేదో కానీ మీ అమ్మాయికి భర్తనయ్యే అర్హత మాత్రం నాకుంది సార్. ఏమిటా అర్హత? మేమిద్దరం ఒకరినొకరు కోరుకుంటున్నాం. అవును డాడీ. నువ్వెప్పుడైనా 1000 రూపాయల నోటు చూసావా? లేదు, నా కంటపడే అదృష్టం ఆ నోటుకు లేకపోయింది. మాటగారివే. సరే, మీ పెళ్లి చేశాననుకో, నా కూతుర్ని ఎలా పోషించగలవు? వెండి ముద్దలు బంగారు రేకులు తినిపించలేను గాని కట్టుకున్న మనిషికి 2 పూటలా తిండి పెట్టగలిగేంత సంపాదించగలను సార్. నువ్వు కిందటిసారి వచ్చినప్పుడు గమనించాను. నీకు డబ్బున్న వాళ్ళన్నా చాలా చులకన అనుకుంటాను. చులకన కాకపోయినా అంత గౌరవం లేదు సార్. సంపాదించలేనన్నావు, పోనీ ఖర్చు చేయగలవా? సంపాదించడం అయితే కష్టం కానీ ఖర్చు చేయడానికి ఏం సార్? ఒక్క నిమిషం. ఒప్పుకునేలా లేరు కృష్ణ. ఎందుకు ఒప్పుకోరు? గట్టిగా కాదంటే నేను మీతో వచ్చేస్తాను. ఎప్పుడైనా ఇంత డబ్బు చూసావా? చూసి బెదిరిపో. డబ్బంటే గౌరవం లేని నువ్వు నెల రోజుల్లోపు ఈ డబ్బుని సక్రమంగా ఖర్చు పెట్టగలవా? ఖర్చు చేయడానికి 4 రోజులు దేనికి సార్? 4 రోజులు చాలు. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు మిస్టర్. సరే, ఈ రోజు నుంచి 30 రోజుల్లోపు నువ్వు ఈ డబ్బు ఆఖరి పైసాతో సహా ఖర్చు చేయగలిగితేనే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. మనిషికి అక్రమంగా సంపాదించే బుర్రైనా ఉండాలి, సక్రమంగా ఖర్చు పెట్టే తెలివైనా ఉండాలి. ఇన్ని కోట్ల ఆస్తికి వారసుడు కాబోతున్న మనిషి ఈ కాస్త డబ్బు ఎలా ఖర్చు పెట్టగలడో గమనించాలనిపించింది నాకు. చూడు మిస్టర్, ఇది బ్లాక్ మనీ. ఆస్తులు అవి కొంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కళ్ళల్లో పడగలవు, జాగ్రత్త. నువ్వు ఈ డబ్బు 30 రోజుల్లోగా ఖర్చు చేసి నాకు లెక్క చూపించాలి. డబ్బు పారేయడం గాని, దానం చేయటం గాని, ధ్వంసం చేయటం గాని చేయకూడదు. నా మనిషి ఒకడు నిన్ను అనుక్షణం కనిపెడుతూనే ఉంటాడు. ఇంకొక విషయం, నువ్వు ఈ డబ్బు పూర్తిగా ఖర్చు పెట్టేదాకా కృష్ణని కలవడానికి గాని మాట్లాడడానికి గాని వీల్లేదు. ఈ లోపు మీరిద్దరూ కలిసినట్టు నాకు తెలిస్తే హరిహరాదు లేకమైనా నన్ను ఈ పెళ్లి కొప్పించలేరు. వెళ్ళిరా, 31వ రోజు కనిపించు. గెలుపు నీదో నాదో తెలుసుకుందాం. 600 నేనే గెలిచి తీరుతాను.
ఇట్స్ ఎ ఛాలెంజ్. అతనికి అంత డబ్బు ఇచ్చారేమిటండి? అబ్బబ్బా, ఏ పని చేసినా ఇంతేనమ్మా ఈ మనిషి. అడ్డు ఆపు ఉండదు. నీ తల తిక్కతో చస్తున్నాను అనుకోండి. రామ రామ. చోట నా కోట అయిపోయింది. సొరకట్టు లాంటి చేతులు వేసుకున్నాను, పొట్లకాయ తరిగినట్టు తరిగావు రాకపోడకాయ వేధవా. కోట అయిపోయినా కొట్టి నా కోపం తెప్పించారు సార్. ఇప్పుడు హీన పట్టాను నేను. పట్టని రోజులు ఒకటి తీసుకోవాలి. ఎవడబ్బ సొమ్మని పంచుకుంటారా తెంగల్ సత్యనారాయణ? నా బాకీ మొత్తం తీర్తే గాని మిమ్మల్ని పూచుకు పుల్ల కూడా ముట్టుకుని. వీళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు కదమ్మా, తర్వాత వసూలు చేసుకుంది కానీ. నా సింగినాథం వసూలు. ఒక్కోళ్ళు ఎత్తినా 100 రూపాయలు పెట్టినా మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ వెధవా వీళ్ళని 10 రూపాయలు కూడా కొండు. నా అద్దె డబ్బులు నువ్వు కట్టేసి వీళ్ళని తీసుకెళ్లి నీ హోటల్లో పిండి రుబ్బించు. ఏమిటి, నా హోటల్లోనా? వీళ్ళనా? 2 రోజుల్లో నా హోటల్ నాకే అమ్మేస్తారు వీళ్ళు. అదంతా నాకు అనవసరం అయ్యా. ఈ సామాన్లు నావి. నా డబ్బు నాకు కట్టి వీటిని ముట్టుకోండి. ఆ డబ్బు చాలా. వచ్చావా? శభాష్, తీసుకోండి. ఆ 10,000 5గురు సమానంగా పంచుకోండి. అబ్బే అయ్యయ్యో, ఇప్పుడు తమరు డబ్బు ఎవరు అడిగారండి? ఊరికే తమరి మంచి చెడ్డలు చూసిపోదామని వచ్చాం గానీ. సోదరమ్మా, నీ బాకీ ఎంతో చెప్పు, నేను తీర్చి పారేస్తాను. అయ్యో అయ్యో, దానికోసమని ఇట్లాంటి మంచి మనుషులు తిట్టిపోస్తావా? నీ బాకీ ఎంతో చెప్పరా, నేను తీరుస్తాను. అట్లమ్ముకునే అంట్ల వేతవా. అమ్మ సుందరి, నా అమ్మ, నా తల్లి, నువ్వెంత అదృష్టవంతురాలివే. అమ్మా, నువ్వు అలా అంటుంటే నాకేమిటో సిగ్గుగా ఉండే. చూడమ్మా, వీరల్లుడు గారి విషయం కాస్త చూడు. వేడి వేడిగా ఉప్ప తయారు చేసుకురా. సోదరమ్మా బాబు, వీరలు అంటే నేనేనా? అలాంటి ఆశలేమి పెట్టుకోవద్దు. నాకు పెళ్ళై 4 ఏళ్ళైంది. ఆ డబ్బు తీసుకెళ్ళండి. ఇదిగో, ఈ సామాను ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్లే జాగ్రత్తగా లోపల పెట్టండి. నువ్వు పదబ్బాయి. అది ఆ విషయం. అంత డబ్బు తెస్తే నా కళ్ళ నేను నమ్మలేకపోయినా బాయ్. కానీ 4 రోజుల్లో ఈ డబ్బంతా ఖర్చు పెట్టగలమంటావు బాబాయ్? తరే నా తరే. మీ మావ పిచ్చన సబ్బాయి. తెలివైన వాడు ఉంటే 25 లక్షలు సంపాదించమనేవాడు, ఖర్చు పెట్టమని కాదు. రూపాయి విలువ పావలాకు పడిపోయిన ఈ రోజుల్లో సంపాదించిన కష్టం కానీ ఖర్చు పెట్టడానికే. అందులోనూ నాలాంటి తల పండిన భీష్మాచారం నీ పక్కన ఉండగా నువ్వేమి వర్రీగాకు. 4 రోజుల్లో కాదు, వారం రోజుల్లో బూది అవతల పారేయం. ఏమిటి కుటుంబయ్య, మీ అమ్మాయి అలా ఏడుస్తూ పరిగెడుతోంది ఏమిటి? దగ్గర బంధువు ఎవడో పోయి ఉంటాడు. కృష్ణని చంపేశారే. ఎందులోనే అమ్మా? అల్లూరి సీతారామరాజులోనే దొరలు తుపాకీలతో కాల్చి చంపేశారే. దేశం కోసం, మన కోసం పాపం కృష్ణ చచ్చిపోయాడే. హాయ్ దేవుడే అమ్మా, ఈ రోజుల్లో దేశం కోసం ఎవరు చచ్చిపోతారే అమ్మా? అల్లుడు, నువ్వేనా? నాకు ఓ రోజు వస్తుందని చెప్పాను కదా మామగారు. ఆ రోజు ఈ రోజు. ఇదిగో ఇదిగో డబ్బు. ఇంకా కావాలా? ఇదిగో. మరి కావాలా? ఇదిగో. ఏ బ్యాంకు దోచేయలేదు కదా అల్లుడు. న్యాయసమ్మతంగా మాకొచ్చిన డబ్బుకి శాంపిల్ ఇది. రోజులు అసలే బాగులేవు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ముళ్ళు రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. రండి రండి. కిరాయి. ఆ దిక్కుమాలిన శోకాలు ఆపండి. చూడమ్మా అన్న, మీ ఆయన ఇచ్చారు. బాగున్నారు అల్లుడు గారు? రండి కూర్చోండి. కూర్చోండి ఇలా కుర్చీ మీద. కిందండి మంచినీళ్ళు. బరువుగా ఉన్నాయేమో, కాసేపు పట్టుకోనావి. అక్కర్లేదు. అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావేమే. వెళ్ళి టిఫిన్ కాఫీ ఏర్పాటు చేయి. చూడమ్మా అన్న, వెళ్ళి బట్టలు అవి సర్దుకో. మీ ఆయన నేను తీసుకెడతారట. నేను ఇక్కడికి వచ్చిన అరుణం తీసుకెళ్ళటానికి కాదు, చూసి వెళ్ళటానికి. రూపాయి సంపాదించలేని వెధవనం తిట్టిన మీకు ఈ రోడ్లు చూపించి వెళ్ళటానికి. అరుణన్ 4 రోజుల తర్వాత తీసుకెళ్తాను. అదే ముహూర్తం నాయన. నెల దాటితే నేను మా వాడు పందెం గెలుస్తాం. ఈ లోపు నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇది హాల్ అండి. ఇంతకు ముందున్న రష్యన్ ఫ్యామిలీ దగ్గర ఈ ఫర్నిచర్ అంతా నేనే కొన్నాను. మీకు కావాలనుకుంటే ఏదో రేట్ చేసుకుందాం. చూడండి, అద్దె ఎంత అన్నది కాదు ప్రధానం, ఇల్లు నచ్చాలి ముందు. అలాగే, తప్పకుండా ఇల్లు తమకు నచ్చుతుందనే నా నమ్మకం. రండి. వెరీ గుడ్. సిబి అది ఉంది. నాకు ఇల్లు బాగా నచ్చింది బాబాయ్. నాకు బాగానే ఉంది అబ్బాయి. పద మేడం ఇక్కడ చూద్దాం. రండి. ఈ ఇల్లు తీసేసుకుందాం ఉంటా బాబాయ్? సరే నా తరే. చూడండి, అద్దె ఎంత అన్నారు? ఇంతకు ముందున్న రష్యన్ ఫ్యామిలీ 5,000 ఇచ్చేవారు. 5,000 రూపాయల చెల్ల పెంకుల 2,000 నుంచి పైసా కూడా ఎక్కువ. బాబాయ్ ఏమిటి బేరవాడతావేమిటి?
అద్దె ఎంత ఎక్కువ అయితే మనకి అంత మంచిది కదా. అబ్బాయి అలవాటు పొరపాటు అయిపోయింది. ఇదిగో ఏమండి ఏంటండి అద్దె ఎంత అన్నారు? 5,000. 5,000? ఆఫ్టర్ 5,000 ఇంత టేస్ట్ ఇల్లు కట్టారు. 5,000 ఏమిటండి? 6,000. 6,000 తీసుకోండి. ఏమిటి బాబు రూపాయలా చిల్ల పెంకులా? రూపాయలేనయ్యా. అడ్వాన్స్ ఎంత కావాలి? 3 నెలల అద్దె అడ్వాన్స్ ఇప్పించండి. ఇంత అమ్మాయి కూడా ఎలా బతుకుతాడు బాబాయ్? ఇదిగో 60,000 10 నెలలు అడ్వాన్స్ ఉంచండి. గాలి ఎక్కువ ఉంది ఇక్కడ. సముద్రం కదండి. ఓహో జాగ్రత్తగా దిగండి, తోసుకుని పడిపోకండి. దిగేమన్నామండి అయితే పదండి. మార్నింగ్ సార్, దిస్ ఇస్ జంబలింగం ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ రిపోర్టింగ్ టు యు సార్. ఎవరు బాబాయ్? మన మేనేజర్ అబ్బాయి నిన్ననే అపాయింట్ చేశారు. వీళ్ళంతా బట్లరు సర్వర్లు. మన స్టాటస్ కి తగ్గ స్టాఫ్ ఉండాలి కదా. మా స్టాఫ్ చాలా డిసిప్లిన్ సార్. చూడండి, పరేడ్ ఫాల్ ఇన్ లైన్. ఇడియట్, ఫాల్ ఇన్ లైన్ అంటే లైన్ గా పడిపోమని కాదు. లాండే లైన్ లో నిలబడి బాస్ కి సెల్యూట్ చేయండి. సెల్యూట్. హలో, అలాగే ఇంటి వన్ అబ్బాయి ఈ ఫర్నిచర్కి 2 లక్షలు ఇమ్మంటున్నాడు. 2 బాబాయ్, ఇవాళ 3వ రోజు. మన బట్టలకి, తిండికి, ఇంటి అడ్వాన్స్ కి, ఫర్నిచర్ కి అంతా కలిపి 3 లక్షలు కూడా ఖర్చు కాలేదు. 27 రోజుల్లో 22 లక్షలు ఖర్చు చేయగలమంటావా? నా తరే, నువ్వేమి వర్రి కాకు. రేపే హైదరాబాద్ రేసులకు వెళ్తున్నాం. రేసుల్లో పెట్టిన డబ్బు, గోడ కొట్టిన సున్నం తిరిగి రావు అబ్బాయి. బాబాయ్ ఏమిటబ్బాయి? ఆ మనిషి ఎవరో గంట నుంచి మన ఇంటికేసి చూస్తూ ఇక్కడే తచ్చాడుతున్నాడు బాబాయ్. ఆవుగారు తాలూకు మనిషి ఏమో? ఇన్కమ్ ట్యాక్స్ మనిషి. ఎందుకైనా మంచిది వాడిని గంట కనిపెట్టుందాం. ఏమిటా ఇది? ఖాళీగా ఉన్నారు కదా అని కాళ్ళు పట్టున్నాను సార్. ఓరి మీ అతి మర్యాదలకి నిప్పెట్ట, ఇలా భయపెట్టకండి మమ్మల్ని. బాబాయ్ ఏమిటి వీళ్ళంతా? వెళ్ళండి. ఈ గుర్రాల మీద 70 కాయాలు నువ్వు ఎప్పుడైనా వచ్చావా బాబాయ్? లేదబ్బాయి, పుస్తకం కొన్నాం కదా. ముందు ఏ గుర్రం మీద కాయలో తెలుసుకుందాం. పుస్తకం ఈ పుస్తకం గుర్రాల పేరు తప్ప మిగతా ఏమీ అర్థం కావడం లేదు. దీని పేరు ఏదో బాగుంది. ఏమిటిది? సీజర్. ఈ గుర్రం మీద కాయచ్చోము. ఎవరినైనా అడిగొస్తాను. సార్ బెట్టకాయ సార్. అయ్యో ఎక్కడో అమాయకుల్లా ఉన్నారు. అది కుంటి గుర్రం అండి. నంబర్ 2 మీద కాయండి. వైల్డ్ పేరు మంచి పెడిగ్రీ ఉంది దానికి. అబ్బాయి మనకి వైల్డ్ ఫేర్ మీ కాదు బాబాయ్. మనం ఇక్కడికి వచ్చింది ఓడిపోవడానికి, గెలవడానికి కాదు. సీజర్ కుంటి గుర్రమట, దాని మీద పెట్టి కదా. అలాగే కానీ అబ్బాయి, ఇక్కడికి వచ్చాక నాకు విషయం తెలిసింది. ఏమిటి? మనుషులకు ఉండే వాటిని డిగ్రీలు అంటారు, గుర్రాలకు ఉండే డిగ్రీలు పిడిగ్రీలు అంటారు. నీ మొహం. డిగ్రీ అంటే డిగ్రీ కాదు, వంశ చరిత్ర. వెళ్ళి సీజర్ మీద 10,000 పెట్టుకా. అబ్బాయి విక్టరీ, విజయం. మన గుర్రం ఓడిపోయింది. 10,000 గోవిందా. వెరీ గుడ్. ఈసారి రేసులో 1,00,000 కడతాం. అది కనుకొచ్చా. అన్నింటిలోకి కింగ్ మేకర్ నాశరకంట. నెంబర్ 7. వెరీ గుడ్. కింగ్ మేకర్ మీద 1,00,000 కట్టు. నెంబర్ మర్చిపోకు. నెంబర్ 7. అలాగే 7. ఏమిటి? ఊడిపోయావా లేదా? లేదబ్బాయి, కింగ్ మేకర్ గెలిచింది. మనకు 3 లక్షలు వచ్చాయి. షెట్. కింగ్ మేకర్ అని తెలిసి కూడా కట్టడం మనది తప్పు. ఓ 10 మందిని అడిగాను అబ్బాయి. లాస్ అనే గుర్రం 3 బాగలైతే వెనక పరిగెడుతుందిట. ప్రస్తుతం దాని 3 బాగలేదుట. దాని నెంబర్ 3. వెరీ గుడ్. కింగ్ మేకర్ డబ్బు తెచ్చింది.
లాస్ తప్పకుండా నష్టం. ఈసారి ఒకేసారి ఎక్కువ కాసే బాబాయ్. 5 లక్షలు దిబ్బైపోవాలి. ఓడిపో ఓడిపో గెలవద్దు 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 ఓడిపో ఓడిపో గెలవద్దు ఓడిపో 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 ఓడిపో. ఎదటవాడు ఓడిపోవాలని కోరుకుంటాడమ్మా. నువ్వు గెలిచినా ఓడిపోయినట్టే డాడీ. అదేమిటి? గెలవడంతో నా నుంచి బాలను దూరం చేస్తావు, ఇల్లు వదిలి అతనితో నేను వెళ్ళిపోవడంతో ఓడిపోతావు. కట్టలు రాస్తే లెక్క తెలిసిపోద్ది. కరెక్ట్ రా మావా, అందుకే ఇందాక నుంచి నేను కట్టకో నోటు చొప్పున తీసి లోపల తోస్తున్నా. నోరుము ఇనపెట్టి కొట్టాలి గాని ఇలా పరిగెరిగి తింటావేరా ఎదవా. మరే పట్టు పెడితే పట్టు జారిపోతుంది. తీసే తీసే. అలా ఉన్నావు అబ్బాయి, ఒంట్లో బాగుండలేదా? ఒంటికే లక్షణంగా ఉంది. మరి ఏమిటి నీ బాధ? బాధ కాక ఆనందమా? ఇవాళ 10వ రోజు, ఖర్చు 6 లక్షలు, ఆదాయం 20 లక్షలు. ఈ క్షణాన మన క్యాష్ బ్యాలెన్స్ 39 లక్షలు. బాబాయ్ నో సార్, 9,16,642 రూపాయల 80 పైసలు సార్. 43 రూపాయలు ఉండేవి. ఇందాక సార్ కోసమని 20 పైసలు పెట్టి శారీడని తెప్పించాను. ఆ 80 పైసలు పెట్టి ఓ ప్లాస్టర్ తెప్పించు. అలాగే సార్. ఎవరికి సార్? నీకు. ఆ ప్లాస్టర్ ని నోటి కంటించుకుని ఓ మూల కూర్చో. బ్లాక్ మనీ ఎలాగో ఖర్చు చేసేయగలం అనుకున్నావు. ఇప్పుడు ఈ బ్లాక్ మనీకి తోడు వైట్ బ్యాలెన్స్ కూడా వచ్చి చేరింది. ఆలోచిస్తుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టడం మన వల్ల కాదనిపిస్తుంది బాబాయ్. తరే నా తరే నా తరే తరే అంటూనే రేసులోకి తీసుకెళ్ళావు. ఇప్పుడు నేను ఇవ్వబోయేది తెల్ల డబ్బు నల్ల డబ్బు కలిసి ఖర్చు పెట్టే ప్లాన్. ఏంటది? ఓ స్థలం కొని అందులో ఇల్లు కడదాం. ఏ జగదాంబ జంక్షన్ సరస్వతి జంక్షన్ అయిందనుకో, గజం కనీసం 1000 రూపాయలు ఉంటుంది. 1000 గజాల స్థలం కొందాం అంటే 10 లక్షలు. ఓ 25 లక్షలు పెట్టి అందులో ఇల్లు కడదాం. మొత్తం 35 లక్షలు కూష్కాకి. 20 రోజుల్లో ఇల్లు కట్టడం పూర్తవుతుందా? నిలబడాల్సిన ఇల్లు అయితే కుదరదు. పడిపోయి ఇల్లు కట్టడానికి 10 రోజులు జరుగు. అయితే ఓ చిన్న పని చేద్దాం. ఈసారి నా తరే. ఏమిటది? స్థలం కాదు, ఓ పాతిల్లు కొందాం. 2 birds at a shot. పాతిల్లు పడగొట్టడానికి ఖర్చు అవుతుంది, కొత్తిల్లు కట్టడానికి ఖర్చు అవుతుంది. ఎలా ఉంది? ఇప్పుడు నీ బుర్ర 1000 క్యాండిల్ బల్బులా వెలిగింది అబ్బాయి. సాయంత్రానికల్లా కాంట్రాక్టర్ని పిలుస్తాను చూడు. ఇన్కమ్ ట్యాక్స్ మనిషి బాబాయ్. సీడీఎం అబ్బాయి. బాలా, నీకు గుడ్ న్యూస్. మనం మారుతి కారు కొనాలని చూస్తున్నామని తెలిసి ఆ రావు గారు ఆయన కారు మనకు అమ్మేశాడు. అదిగో చూడు, వెర్రి బాగులు వాడు. ఎంత కమ్మాడు తెలుసా? 25,000కి. అమ్మడం ఆయన పెడతానం కాదు బాబాయ్, ఆ కారు కొనడం మన పిచ్చితనం. ఏమిటి? మనం ఎలాగో ఆ కారు కొనాలనుకుంటున్నామని తెలిసి వేరే చోటైతే ఎక్కువ డబ్బు ఖర్చు పెడతామని తను నష్టపోయి ఆ కారు మనకు తక్కువ ధరకి ఇచ్చాడు. అంటే మన ఖర్చు తగ్గించాడన్నమాట. ఇది మనకి నష్టం కాదు. నిజమే అబ్బాయి. అమ్మ బర్మా పడవా, ఆ టోపీ కింద ఇంత బుర్ర ఉందయ్యా నీకు? ఏమేవ్, మన మనోడు పెళ్ళడానికి నొప్పులు వస్తున్నాయి. మనవడేమిటండి? మీ చీర సింగారింపులు పూర్తి అయ్యేసరికి మనకు మనోడు పుట్టి వాడికి పెళ్ళై వాడు తండ్రి అయ్యే రోజు వచ్చేలా ఉంది. మరి ఇప్పటికి 3 సార్లు రిక్షాలు పిలిచాను, వాళ్ళు బండబూతులు తిట్టి వెళ్ళిపోయారు. అయిపోయిందండి. ఆ అమ్మాయిని అల్లుడింటి పంపుతున్నామాయే, మరి ముసమైన ముత్తైదులో పంపుతావా? కాస్త అలంకారం చేయొద్దు. అమ్మాయి అరుణా, చూడమ్మా, అక్కడ రేడియోలో సినిమా పాటలు అవి వస్తాయి, రోడ్డు మీద సినిమా బోర్డులు తిరుగుతుంటాయి. అవి చూసి నువ్వు కన్య నేడుపు మొదలెడితే అల్లుడు గారు జడుచుకుంటారు. చూడమ్మా, వారానికి ఒక్క సినిమా చూసి వస్తున్నాడాయే. ఏ అది చదువుకుని నువ్వు ఎడుతావనా? చిల్లర బాధలు పెడతారా? కాసేపట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బుతో తిరిగి వస్తాడు. ఇక్కడి దాకా ధైర్యంగా వచ్చాను. ఉన్నట్టుండి ఏదో భయం మొదలైంది. తర్వాత ఎప్పుడైనా వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతా కృష్ణ. తర్వాత ఏమిటి? భలేవారే, డాడీతో మీరు వస్తారని పెళ్లి గురించి మాట్లాడతారని చెప్పాను కూడా. చిచ్చి, కాఫీ ఇలా తాగడిందే. పాలు విరిగిపోతే పాలపుడితో కాఫీ కలిపాను. ఏ ఈ ఒక్కపూట తాగలేరా? ఆయన మూడు బాగున్నట్లేదు. ఎప్పుడు అంతేలేండి. రండి. డాడీ, బాలా వచ్చారు. నమస్కారం సార్. హలో, నాతో రా. ఇది అరబ్బుల కార్పెట్. ఆ రోజుల్లోనే 10,000 అయింది. ఇదంతా బర్మాటేక్ తో కట్టించాను. ఖరీదెంతో తెలుసుగా? ఇంగ్లాండ్ నుంచి వడ్రంగుల్ని పిలిపించి ఈ స్టైర్ కేస్ చెక్కించాను. ఈ ఫినిష్ చూసావా? కూర్చో. ఇప్పుడు చెప్పు, ఇల్లంతా చూసావు కదా? ఈ ఇంటికి అల్లుడయ్యే స్తోమత నీకుందా? ఏం మాట్లాడమే? ఈ ఇంటికి అల్లుడయ్యే స్తోమత ఉందో లేదో కానీ మీ అమ్మాయికి భర్తనయ్యే అర్హత మాత్రం నాకుంది సార్. ఏమిటా అర్హత? మేమిద్దరం ఒకరినొకరు కోరుకుంటున్నాం. అవును డాడీ. నువ్వెప్పుడైనా 1000 రూపాయల నోటు చూసావా? లేదు, నా కంటపడే అదృష్టం ఆ నోటుకు లేకపోయింది. మాటగారివే. సరే, మీ పెళ్లి చేశాననుకో, నా కూతుర్ని ఎలా పోషించగలవు? వెండి ముద్దలు బంగారు రేకులు తినిపించలేను గాని కట్టుకున్న మనిషికి 2 పూటలా తిండి పెట్టగలిగేంత సంపాదించగలను సార్.
నువ్వు కిందటిసారి వచ్చినప్పుడు గమనించాను. నీకు డబ్బున్న వాళ్ళన్నా చాలా చులకన అనుకుంటాను. చులకన కాకపోయినా అంత గౌరవం లేదు సార్. సంపాదించలేనన్నావు, పోనీ ఖర్చు చేయగలవా? సంపాదించడం అయితే కష్టం, కానీ ఖర్చు చేయడానికి ఏం సార్? ఒక్క నిమిషం. ఒప్పుకునేలా లేరు కృష్ణ. ఎందుకు ఒప్పుకోరు? గట్టిగా కాదంటే నేను మీతో వచ్చేస్తాను. ఎప్పుడైనా ఇంత డబ్బు చూసావా? చూసి బెదిరిపో. డబ్బంటే గౌరవం లేని నువ్వు నెల రోజుల్లోపు ఈ డబ్బుని సక్రమంగా ఖర్చు పెట్టగలవా? ఖర్చు చేయడానికి 4 రోజులు దేనికి సార్? 4 రోజులు చాలు. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు మిస్టర్. సరే, ఈ రోజు నుంచి 30 రోజుల్లోపు నువ్వు ఈ డబ్బు ఆఖరి పైసాతో సహా ఖర్చు చేయగలిగితేనే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. మనిషికి అక్రమంగా సంపాదించే బుర్రైనా ఉండాలి, సక్రమంగా ఖర్చు పెట్టే తెలివైనా ఉండాలి. ఇన్ని కోట్ల ఆస్తికి వారసుడు కాబోతున్న మనిషి ఈ కాస్త డబ్బు ఎలా ఖర్చు పెట్టగలడో గమనించాలనిపించింది నాకు. చూడు మిస్టర్, ఇది బ్లాక్ మనీ. ఆస్తులు అవి కొంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కళ్ళల్లో పడగలవు, జాగ్రత్త. నువ్వు ఈ డబ్బు 30 రోజుల్లోగా ఖర్చు చేసి నాకు లెక్క చూపించాలి. డబ్బు పారేయడం గాని, దానం చేయటం గాని, ధ్వంసం చేయటం గాని చేయకూడదు. నా మనిషి ఒకడు నిన్ను అనుక్షణం కనిపెడుతూనే ఉంటాడు. ఇంకొక విషయం, నువ్వు ఈ డబ్బు పూర్తిగా ఖర్చు పెట్టేదాకా కృష్ణని కలవడానికి గాని మాట్లాడడానికి గాని వీల్లేదు. ఈ లోపు మీరిద్దరూ కలిసినట్టు నాకు తెలిస్తే హరిహరాదు లేకమైనా నన్ను పెళ్లికి ఒప్పించలేరు. వెళ్ళిరా, 31వ రోజు కనిపించు. గెలుపు నీదో నాదో తెలుసుకుందాం. 600 నేనే గెలిచి తీరుతాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. అతనికి అంత డబ్బు ఇచ్చారేమిటండి? అబ్బబ్బా, ఏ పని చేసినా ఇంతేనమ్మా ఈ మనిషి. అడ్డు ఆపు ఉండదు. ఈ తల తిక్కతో చస్తున్నాను అనుకోండి. రామ చోటా నా కోట అయిపోయింది. సొరకత్తు లాంటి చేతులు వేసుకున్నాను. పొట్లకాయ తరిగినట్టు తరిగావు రాకపోడుకాయ వేధవా. కోట అయిపోయినా కొట్టి నా కోపం తెప్పించారు సార్. ఇప్పుడు హీన పక్షం నేను 10 రోజులు ఒకటి తీసుకోవాలి. ఎవడబ్బ సొమ్మని పంచుకుంటారా తెంగ సత్యనారాయణ? నా బాకీ మొత్తం తీర్తే గాని మిమ్మల్ని పూచుకు పుల్ల కూడా ముట్టుకో. వీళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు కదమ్మా, తర్వాత వసూలు చేసుకుంది కానీ. నా సింగినాదం వసూలు. ఒక్కోళ్ళు ఎత్తినా 100 రూపాయలు పెట్టినా మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ వెధవా వీళ్ళని 10 రూపాయలు కూడా కొండు. నా అద్దె డబ్బులు నువ్వు కట్టేసి వీళ్ళని తీసుకెళ్లి నీ హోటల్లో పిండి రుబ్బించు. ఏమిటి, నా హోటల్లోనా? వీళ్ళనా? 2 రోజుల్లో నా హోటల్ నాకే అమ్మేస్తారు వీళ్ళు. అదంతా నాకు అనవసరం అయ్యా. ఈ సామాన్లు నావి. నా డబ్బు నాకు కట్టి వీటిని ముట్టుకోండి. ఆ డబ్బు చాలా. వచ్చావా? శభాష్, తీసుకోండి. ఆ 10,000 5గురు సమానంగా పంచుకోండి. అబ్బే అయ్యయ్యో, ఇప్పుడు తమరు డబ్బు ఎవరు అడిగారండి? ఊరికే తమని మంచి చెడ్డలు చూసిపోదామని వచ్చాం గాని. సోదరమ్మా, నీ బాకీ ఎంతో చెప్పు, నేను తీర్చి పారేస్తాను. అయ్యో దానికోసమని ఇట్లాంటి మంచి మనుషులు తిట్టిపోస్తావా? నీ బాకీ ఎంతో చెప్పరా, నేను తీరుస్తాను. అట్లమ్ముకునే అంట్ల వేధవా. అమ్మ సుందరి, నా అమ్మ, నా తల్లి, నువ్వెంత అదృష్టవంతురాలివి. అమ్మా, నువ్వు అలా అంటుంటే నాకేమిటో సిగ్గుగా ఉండే. చూడమ్మా, వీరల్లుడు గారి విషయం కాస్త చూడు. వేడివేడిగా ఉప్ప తయారు చేసుకురా. సోదరమ్మా బాబు, వీరలు అంటే నేనేనా? అలాంటి ఆశలేమి పెట్టుకోవద్దు. నాకు పెళ్ళై 4 ఏళ్ళు అయింది. ఆ డబ్బు తీసుకెళ్ళండి. ఇదిగో, ఈ సామాను ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్లే జాగ్రత్తగా లోపల పెట్టండి. నువ్వు పదబ్బాయి. అది ఆ విషయం. అంత డబ్బు తెస్తే నా కళ్ళ నేను నమ్మలేకపోయాను అబ్బాయి. కానీ 4 రోజుల్లో ఈ డబ్బంతా ఖర్చు పెట్టగలమంటావు బాబాయ్? తరే మీ మావ పిచ్చన సబ్బాయి. తెలివైన వాడు ఉంటే 25 లక్షలు సంపాదించమనేవాడు, ఖర్చు పెట్టమని కాదు. రూపాయి విలువ పావలాకు పడిపోయిన ఈ రోజుల్లో సంపాదించిన కష్టం గాని ఖర్చు పెట్టడానికే. అందులోనూ నాలాంటి తల పండిన భీష్మాచారం నీ పక్కన ఉండగా నువ్వేమి వర్రీగాకు. 4 రోజుల్లో కాదు, వారం రోజుల్లో బూది అవతల పారేయం. ఏమిటి కుటుంబయ్య, మీ అమ్మాయి అలా ఏడుస్తూ పరిగెడుతోంది ఏమిటి? దగ్గర బంధువు ఎవడో పోయి ఉంటాడు. కృష్ణని చంపేశారే. ఎందులోనే అమ్మా? అల్లూరి సీతారామరాజులోనే దొరలు తుపాకీలతో కాల్చి చంపేశారే. దేశం కోసం, మన కోసం పాపం కృష్ణ చచ్చిపోయాడే. ఆయన దేవుడే అమ్మా. ఈ రోజుల్లో దేశం కోసం ఎవరు చచ్చిపోతారే అమ్మా? అల్లుడు,
నువ్వేనా? నాకు ఓ రోజు వస్తుందని చెప్పాను కదా మామగారు, ఆ రోజు ఈ రోజు. ఇదిగో ఇదిగో డబ్బు. ఇంకా కావాలా? ఇదిగో. మరి కావాలా? ఇదిగో. ఏ బ్యాంకు దోచేయలేదు కదా అల్లుడు. న్యాయసమ్మతంగా మాకొచ్చిన డబ్బుకి శాంపిల్ ఇది.